ఆంధ్ర రాష్ట్రాన్ని గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అదానీ రాష్ట్రంగా మార్చారన్నారు ఏపీపీసీసీ చీఫ్ షర్మిల. గౌతమ్ అదానీ ఇతర డైరెక్టర్లపై అమెరికన్ ఫెడరల్ కోర్టులో కేసు నమోదైన సందర్భంగా షర్మిల స్పందించారు. అదానీ జగన్ అక్రమ డీల్స్పై ఎంక్వైరీ చేయాలన్నారు. అదానీ జగన్ల మధ్య అవినీతి బయటపడిందని, లంచాలు తీసుకొని అక్రమాలకు పాల్పడ్డారని షర్మిల ఆరోపించారు. అదానీ నుండి జగన్ 1,750 కోట్లు లంచం తీసుకున్నారన్న షర్మిల, లంచం ఇస్తే ఏపీని తాకట్టు పెట్టేస్తారా అంటూ జగన్పై విరుచుకుపడ్డారు. పోర్టులను జగన్ అప్పనంగా అదానికి అప్పచెప్పారన్న షర్మిల, ఆయన అక్రమాలు అమెరికాలో బయటపడ్డాయన్నారు. అదానీ అక్రమాల్లో జగన్ లంచాల వాటా ఎంతో కనిపెట్టాలని, అక్రమ డీల్స్ అన్నిటినీ ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. అదానీ దేశ పరువు తీస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ పరువు తీశారన్నారు. In exchange for foreign official number 1 causing Andhra Pradesh state electricity. అంటే ఫారెన్ official number 1 అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రిని కలవడం జరిగింది, లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది. గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదానీ గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 1,750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం. అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో, మన రాష్ట్రంలో ఇది జరుగుతుంది అని ఇంతవరకు బయటపడలేదు అంటే ఇది ఎంత అవమానకరం. అంటే మన దేశంలో ఉన్న సిబిఐ అయినా, ఈడీ అయినా, సెబీ అయినా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లైనా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ ఏవి బయట పెట్టలేని విషయాలు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు బయట పెట్టారు అంటే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతుంది అంటే ఇది అవమానం కాదా? అదానీ గారు దేశం పరువు తీస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, కేవలం మీ లంచం కోసం, మీకు ఒక్క డీలులో వచ్చిన లంచం 1,750 కోట్ల రూపాయలు అంటున్నారు. మీకు ఒక్క డీల్లో వచ్చిన లంచం 1,750 కోట్ల రూపాయలు ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా? 1,700 కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్లో జగన్మోహన్ రెడ్డి గారికి లంచం అయితే 17,000 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన విద్యుత్ భారం పడుతుంది.